ఇంకో అసలు విషయం ఇది, కీలక పథకాలు కేటాయింపులు తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో అయితే అన్ని రాష్ట్రాలకు వచ్చింది, మనకెందుకు రాదు అనుకుంటే గతంలో కూడా తెలంగాణలో కేటాయించినటువంటి వచ్చినటువంటి దాంట్లో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పేదలకు వస్తున్నటువంటి ఉచిత బియ్యానికి సంబంధించి 2 లక్షల కోట్లు, ఉపాధి హామీ పథకానికి 86,000 కోట్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు 78,000 కోట్లు. ఇవాళ తెలంగాణకి 20 లక్షల ఇండ్లు ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అడిగిరు కదా, దాంట్లో కనీసం 10 లక్షల ఇండ్లు సాధించినా కూడా 2-3 ఏళ్లలో కట్టొచ్చు. ఒకసారి వాటికి ఇందిరమ్మ పేర్లు పెడతారా, గద్దర్ పేర్లు పెడతారా, కాంగ్రెస్ పార్టీ ఇష్టం. కానీ ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో పోయిన 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందింది కాబట్టి ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది, ఇప్పటికి కూడా ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. జల్ జీవన్ మిషన్ కింద కూడా ఇంటింటికి నల్ల, గతంలో మన దగ్గర కూడా మిషన్ భగీరథ పేరు పెట్టి చేసినటువంటి దాంట్లో అవినీతి జరిగిందన్నారు. ఇప్పటిదాకా మిషన్ భగీరథ మీద అవినీతి పైన విచారణే చేయలేదు. 67,000 కోట్లు, కిసాన్ సమ్మాన్ నిధి, జాతీయ ఆరోగ్య మిషన్కి 30,000 కోట్లు, సమగ్ర శిక్షకు 41,000 కోట్లు, గ్రామ సడక్ యోజనకు 19,000 కోట్లు, గ్రామ సడక్ యోజనకు, పంటల బీమా పథకానికి 12,000 కోట్లు, స్వచ్ఛ భారత్కు 12,000 కోట్లు, పిఎం పోషణకు 12,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్లు, జాతీయ ఆరోగ్య మిషన్ గ్రామాలకు ఎన్ని డబ్బులు వస్తాయంటే కిసాన్ సమ్మాన్ నిధి, జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నీ కూడా గ్రామాలకు తీసుకుపోవడానికి అవకాశం ఉన్నది. గ్రామీణ సడక్ యోజనకు సంబంధించి స్వచ్ఛ భారత్ గ్రామాలకు డబ్బులు తీసుకుపోవచ్చు. పోలం ప్రాజెక్ట్ అంటే అది ఒకటి వేరు. పిఎం పోషణ అన్నీ కూడా, పంటల బీమా పథకం, సమగ్ర శిక్షణ గ్రామాల్లో ఉండేటువంటి వాటికి, ప్రభుత్వ బడులను ఇప్పటికైనా సరే పటిష్టం చేయొచ్చు సమగ్ర శిక్షణ తరపున. ఇన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించిన తర్వాత వాటిని వాడుకోవడంలో ఎందుకు వైఫల్యం చెందుతున్నాము, వాటిని వాడుకోవడంలో ఎందుకు చేస్తున్నాము? దేశవ్యాప్తంగా భారతదేశాన్ని దేశం అనేటువంటి భావనతో చూస్తే బడ్జెట్ చాలా మంచిగా కనబడుతుంది. దేశం అనేటువంటి భావన. ఇక రాష్ట్రాలతో పోల్చుకుంటే సహజంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము మాకు కొంత న్యాయం జరగాలి, మాకు కొంత ఇబ్బంది జరగకుండా ఉండాలనేటువంటిది ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కోరుకోవడంలో తప్పులేదు. కానీ అది కూడా జాగుతుంది అన్ని రాష్ట్రాలకు. బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అట్లా, ఇది తెలంగాణకు అన్యాయం జరిగిందని వరుసగా 2-3 ఏండ్లు కొట్లాట అట్లనే సాగిందనుకోండి, ఇదే ముందుకు పోతుంది. సరే, ఈసారి బడ్జెట్లో ఎన్ని రాష్ట్రాలకు న్యాయం చేస్తారు? ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వనరులు, ప్రత్యేకమైనటువంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని కూడా చేసుకోవాలి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనుకుంటే ఇప్పటి నుంచే ప్రత్యేకంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, బీజేపీ కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా చేసినటువంటి కొన్ని పనులు కనబడకపోతే ఖచ్చితంగా అది ఇబ్బంది ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్లో మీరు ఎంత కేటాయించినా అది చంద్రబాబు నాయుడు ఖాతాలోకే పోతుంది. దేశ భవిష్యత్తుకు బడ్జెట్ అదంతా చంద్రబాబు నాయుడు ఖాతాలోకి తీసుకుపోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఏమాత్రం తేడా వచ్చినా అది బీజేపీ ఖాతాలో వేస్తారు, మోడీ ఆంధ్రద్రోహి అని ముద్ర వేస్తారు. కానీ తెలంగాణలో అట్లాంటి పరిస్థితి లేదు. తెలంగాణకు సంబంధించి తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. 35% ఓటింగ్ ఉన్నది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 16% అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చింది, 35% పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చింది. ఇంకో 5%, 6% వస్తే 39-40% వస్తే రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో 4% ఓట్లను పెంచుకోవడానికి రాజకీయ పార్టీలు రాజకీయమే చేయాలి. బడ్జెట్ తోటి చేస్తారా? దేశం అనేటువంటి భావన మనంతా భారతీయులు అనుకుంటే ఈ బడ్జెట్ చాలా బాగుంటుంది. స్వల్పకాలిక లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు ఇవాళ ఒక్కరోజే కాదు, 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత కూడా ఇవాళ పెట్టినటువంటి బడ్జెట్ వల్ల లాభాలు రావాలి, ఉత్పత్తి రావాలి, ప్రజలకు మేలు జరగాలనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. సరే, ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ అవసరాల కోసం ఎంతో కొంత చేస్తారు. కానీ తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ మేరకు ఎందుకు ఇవాళ పనిచేయట్లేదు? ఎందుకు ప్రత్యేకంగా ఇది కేంద్ర బడ్జెట్ నుంచి, కేంద్రంలో వచ్చినటువంటి దాని నుంచి ఇన్ని చేయగలిగినాం, రేపు పొద్దున మాకు అధికారంకి వస్తే ఇంకా ఎక్కువ చేయగలుగుతాం అనేటువంటి మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఇవాళ నుంచి అవి చూపిస్తే రేపు 3-4 ఏళ్ళకి అది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. దాన్ని చెప్పడంలో ఎందుకు ఇవాళ వైఫల్యం చెందింది అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి.